హాయ్ అండి. ఇక్కడ తాతగారు అయితే ఉన్నారని తెలిసింది. సో ఆయన దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి అయితే పలకరిద్దామని స్టార్ట్ అయ్యాను. మా అమ్మాయి కట్టేయడానికి లేదా? ఆ పంపల నీళ్ళు పోతూనే ఉంటాయా? అవునా? అదే అదే కట్టేయడానికి లేదనుకుంటా. అక్కడ వాళ్ళు మా వాళ్ళు తాత నువ్వు ఒక్కడవే ఉంటావా ఇంట్లో? వినపడదు కనపడదు. మరి ఎట్లా అసలు ఈయన ఎవరు చూస్తారు? మరి మీరేమవుతారు? మీ బాబాయ్. మీ బాబాయ్ మీరే చూస్తారు. ఆయనకి అట్లా గుడిసెల్లో వేసారు. దాంట్లో పడుకుని దాంట్లో ఉంటారు. అన్నం అది ఆయనకి మీరు పెడతారా? మీరే పెడతారా? అందులోనే ఉంటాడు ఆయన. మరి ఎండ వస్తుంది అంతా ఇది కానీ అట్టా నేను ఇంకంతేనా? అసలు ఆయనకేం వినపడదో కనపడదో. అదే తడుముకుంటున్నారుగా. లోపల ఏముంది? ఆయన చొక్కాలు తగిలిచ్చున్నాయి. తాత నీకేం వినపడదా? మరి ఎట్లాగమ్మా ఆయన బయటకు కూడా ఎక్కడికి వెళ్ళరా? లేస్తున్నారు. మొహం కడుక్కోవడానికి వస్తున్నారా? అసలు ఏం కనపడదు వినపడదు. అక్కడే కూర్చుని ఉంటారు. ఇంకా ఆయన మరి కాలక్షేపం ఎట్టా అసలు? ఇటు కూర్చుంటారా? ఊరికే మాటలు వినపడవుగా మరి ఎవరై కూడా ఆయనకి మాటలు వినిపిస్తాయా? కనిపించవా? మరి మాట్లాడతారా? మాట్లాడరు. ఓ తాతగారి పరిస్థితి చూడండి. కనపడదు వినపడదు నడవటం అయితే అనుగులే ఆ దాంట్లోనే ఉంటారంట. చాలా తడుకుని లేచి వస్తున్నారు. వాళ్ళ అన్నయ్య కూతురు అంట ఆవిడ. ఆయనకి బాబాయ్ అవుతారంట. ఆవిడైతే చూస్తున్నారు ఆయన్ని. పాపం చాలా తడుముకుంటూ ఉన్నారు. నిజంగా మనం చాలా చాలా బాధలు వచ్చినాయి మనకి అది ఇది అని అనుకుంటాము. ఉన్న దాంట్లో సంతృప్తి పడకుండా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత బెటర్గా బతుకుతున్నాం అనేది అయితే మనకు ఆలోచన రావాలి. వేరే వాళ్ళని చూసి బాధపడి ఇదైపోయి మనకు అది లేదు ఇది లేదు అనుకుంటాము. నిజంగా మాట్లాడలేని వాళ్ళు, కంటి చూపులు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, పనులు చేసుకోలేని వాళ్ళు, అలా స్థితిలో ఉండే వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆ చిన్న గుడారంలో అలా ఉంటున్నారు. ఆయన చూడరు. ఆయనకేం కనిపించకుండానే అలా చేసుకుంటున్నారు. ఆయన ఊరికే పడుకుని లేచి 3 మొహం కడుక్కోవడానికి అయితే బయటకు వచ్చారు. తాతగారు నేను కనిపించట్లేదా మీకు? నా మాట వినిపిస్తుందా? ఏం లేదు. ఆయనకి ఏమైనా పెన్షన్ అవి వస్తున్నాయా అమ్మ? వస్తున్నాయా? ఎంత వస్తారు? 4000 వస్తున్నాయి. ఆయన మందులు అవి అన్నీ చూసుకుంటారు మీరే ఇంకా. ఓకే, చాలా బాధాకరమైన విషయం నిజం చెప్పాలంటే. ప్లీజ్ వాచ్ ఇట్. ఇలాంటి వాళ్ళకి మనందరం కూడా కొంచెం ఎంతో కొంత సహాయం చేయాలి. నేను కూడా చూస్తాను. చూసి